భారత రాజ్యాంగం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు. రాజ్యాంగం మొత్తం ఆ ఒక్కరే రాశారని, మనకు ఓటు హక్కు కూడా ఆయనే ఇచ్చారని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ అది నిజం కాదు. ఎన్నో మతాలు, వందల భాషలు ఉన్న ఒక దేశ తలరాతను ఏ ఒక్కరో కూర్చుని రాయగలరా? అస్సలు సాధ్యం కాదు. దీని వెనుక వందలాది మంది మేధావుల సమిష్టి కృషి ఉంది. ఈరోజు ఆ అసలు నిజాలేంటో తెలుసుకుందాం. బిఎన్ రావు గారి ఎంట్రీ 1946 డిసెంబర్ 9. మన దేశానికి ఎలాంటి చట్టాలు ఉండాలో నిర్ణయించడానికి ఢిల్లీలో 389 మంది మేధావులతో రాజ్యాంగ నిర్మాణ సభ మొదలైంది. అయితే ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సర్ బిఎన్ రావు, బెనగల్ నర్సింగ్ రావు. ఈయన రాజ్యాంగ సభకు సలహాదారుడు, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ప్రపంచంలోని 60 దేశాలు తిరిగి వాళ్ల రాజ్యాంగాలను చదివి మన దేశానికి ఏం కావాలో విశ్లేషించి మన రాజ్యాంగానికి సంబంధించిన మొట్టమొదటి చిత్తుప్రతిని, ఇనిషియల్ డ్రాఫ్ట్ని తన చేతులతో రాసింది ఈయనే. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇంత గొప్ప పని చేసినందుకు ఆయన ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు. దేశం కోసం ఫ్రీగా సేవ చేశారు. ద 22 కమిటీస్. ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సభకు అధ్యక్షుడిగా ఉంటూనే పనిని అందరికీ విభజించారు. బిఎన్ రావు గారు ఇచ్చిన రిపోర్టుకు తోడుగా దేశానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని సేకరించడానికి సభలో ఏకంగా 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ముందుగా టాప్ లీడర్స్ తీసుకున్న కమిటీలు చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారు కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీలకు, రాష్ట్రాలతో చర్చించే కమిటీలకు చైర్మన్గా ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాష్ట్రాల రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు మరియు మైనారిటీల సలహా కమిటీల బాధ్యత తీసుకున్నారు. అందరికీ ఓటు హక్కు ఉండాలనే చర్చ జరిగింది ఈ కమిటీల ఆధ్వర్యంలోనే. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నియమ నిబంధనలు, నిర్వహణ, ఫినాన్స్ మరియు జాతీయ జెండా కమిటీలను చూసుకున్నారు. వీటితో పాటు సమాంతరంగా పనిచేసిన మిగతా కమిటీలు, వాటి చైర్మన్లు: క్రెడెన్షియల్స్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, హౌస్ కమిటీ బి పట్టాభి సీతారామయ్య, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కెఎం మున్షి, రాజ్యాంగ సభ విధులు జీవి మావలంకర్, ప్రాథమిక హక్కుల ఉపకమిటీ జేబి కృపలాని, మైనారిటీల ఉపకమిటీ హెచ్సి ముఖర్జీ, ఈశాన్య గిరిజన ప్రాంతాలు గోపినాథ్ బార్దలాయ్, మినహాయించబడిన ప్రాంతాలు ఏవి థక్కర్, సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచారి, ఆర్థిక నిబంధనల కమిటీ నళిని రంజన్ సర్కార్, భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ ఎస్కే ధార్, ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్, ఇక డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ 21 కమిటీలు బిఎన్ రావు గారు ఇచ్చిన సమాచారాన్ని మొత్తంగా పరిశీలించి చట్టపరంగా ఎలాంటి లోపాలు లేకుండా ఒక ఆర్డర్లో పెట్టడానికి ఏర్పడిందే 22వ కమిటీ. అదే ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. ఇందులో ఉన్న సభ్యులు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్. జమ్మూ కశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370ని, కేంద్ర రాష్ట్రాల మధ్య రూల్స్ని ఈయనే డ్రాఫ్ట్ చేశారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఈ సీనియర్ లాయర్, రాజ్యాంగానికి లీగల్ లాంగ్వేజ్ సెట్ చేశారు. డాక్టర్ కెఎం మున్షి, కేంద్ర ప్రభుత్వం బలంగా ఉండాలని, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలని రూల్స్ రాయించారు. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ముస్లింలు మరియు ఇతర మైనారిటీల హక్కుల చట్టాలపై ఫోకస్ చేశారు. ఎన్ మాధవరావు, సంస్థానాలను ఇండియాలో కలిపినప్పుడు వాళ్ల హక్కులు ఎలా ఉండాలనే రూల్స్ రాశారు. టిటి కృష్ణమాచారి, కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నులు ఎలా పంచుకోవాలనే చట్టాలు రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఉంటూ మిగతా సభ్యులందరూ కలిసి సిద్ధం చేసిన డ్రాఫ్ట్ను సభలో ప్రవేశపెట్టారు. దానిమీద వచ్చిన ప్రశ్నలకు కమిటీ తరఫున జవాబులు చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే రాజ్యాంగంలో ఓటు హక్కు అనేది ఏ ఒక్క నాయకుడో, ఏ ఒక్క కమిటీయో దయచేసి ఇచ్చింది కాదు. స్వాతంత్ర పోరాటం నుండే పేద ధనిక కుల మత భేదం లేకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలని నాయకులందరూ కలలు కన్నారు. రాజ్యాంగ సభలో ఉన్న నాయకులందరూ ఏకగ్రీవంగా, అనానిమస్గా ఆమోదించి తెచ్చిన చట్టమది. ఇక ఈ కమిటీలన్నీ కలిసి రాసిన డ్రాఫ్ట్ మీద సభలో ఏకంగా 7,635 సవరణలు రాగా అందులో 2,473 మార్పుల మీద లాజికల్గా చర్చించి అందరి అంగీకారంతో ఫైనల్ చేశారు. అలా వందలాది మంది మేధావుల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కఠిన శ్రమ తర్వాత తయారైనదే మన భారత రాజ్యాంగం. ఇది ఏ ఒక్కరి సొంతం కాదు, వందల కోట్ల భారతీయులందరి ఆస్తి. చాలామంది ఒక వ్యక్తిని రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు, కానీ అది అధికారికంగా నిజం కాదు. రాజ్యాంగ సభ కానీ,
భారత ప్రభుత్వం కానీ ఎవరికీ ఆ బిరుదు ఇవ్వలేదు. ఇది 299 మంది మేధావుల 3 ఏళ్ల కఠోర శ్రమ. అంబేద్కర్ గారే స్వయంగా ఇది అందరి కృషి అని చెప్పారు. అందుకే ఈ గ్రంథానికి ఏ ఒక్కరూ పితామహుడు కాదు, భారతీయులమైన మనం మాత్రమే దీని వారసులం.